అందరికీ నమస్కారం. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. అనారోగ్యం, కష్టాలు పోవాలంటే దేవుడికి హుండీలో ఎంత కానుక వేయాలో తెలుసా? సంతోషం, బాధ, అనారోగ్యం ఏది వచ్చినా ముందు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అంతేకాకుండా ఈ కష్టం పోతే ఇంత, ఆరోగ్యం బాగుపడితే ఇంత, పరీక్షల్లో పాస్ అయితే ఎంతో కొంత అంటూ భగవంతుడితో బేరాలు మాట్లాడుకుంటాం. అలాగే గుడికి వెళ్ళిన ప్రతిసారి ఎవరికి తోచినంత వారు దేవుడు హుండీలో కానుక సమర్పించుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు 11 రూపాయలు, 51 రూపాయలు, 101 రూపాయలు చాలా కామన్గా వేస్తూ ఉంటారు. అలా కాకుండా దేవుడు హుండీలో వేసే కానుకలకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆ లెక్క ప్రకారం హుండీలో కానుకలు సమర్పించుకుంటే అనుకున్నవి జరుగుతాయని చెబుతున్నారు. అయితే అసలు దేవుడికి ఎంత కానుక వేయాలి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కష్టాలతో, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గుడికి వెళ్ళి హుండీలో 7 రూపాయలు కానుక స్వామివారికి సమర్పిస్తే చాలట. ఇలా చేస్తే కష్టాలు పోతాయని చెబుతున్నారు పండితులు. ఇంకొంతమందికి శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. వారు హుండీలో 9 రూపాయలు వేస్తే అలాంటి భయాలు తొలగిపోవడంతో పాటు శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయట. అలాగే మానసిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్నవారు 11 రూపాయలు హుండీలో వేస్తే వారికి మంచిగా ఉంటుందంట. విన్నారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.